చేనేత రంగానికి అన్యాయం జరిగిందని చేనేత కార్మికులను ఆదుకోవాలని నెల్లూరు కలెక్టరేట్ ముందు బీజేపీ నాయకులు చేనేత కార్మికులతో కలిసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం అన్యాయం జరిగింది? గత నెలలో భారీ వర్షాల వల్ల నూలు తడిచిపోయింది, మగ్గం గుంటలో నీళ్లు చేరినాయి, పూర్తిగా నెల రోజులు పనిని కోల్పోయారు. అలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం చేనేతలకు తాత్కాలిక సహాయంగా బియ్యం, కొన్ని పలసరుకులు ప్రకటించింది. ఈ జిల్లాలో ఉండే చేనేత అధికారులు వద్ద జిల్లాలో ఉండే చేనేత మగ్గాలు గణాంకాలు లేవని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో 3800 కుటుంబాలకి నేతన్న నేస్తం అందింది, ఆ గణాంకాలు ఉన్నాయి. మరియు 5000 కుటుంబాలు ఉపవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి అధికారులు మా దగ్గర గణాంకాలు లేవు, మీ గ్రామాల్లో ఉండే సచివాలయాల్లో పోయి అడగండి అని చెప్తున్నారు. సచివాలయాల వద్దకి చేనేత కార్మికులు వెళ్తే మా దగ్గర కాదు, మీరు వెళ్ళి చేనేత అధికారులు అడగండి అని చెప్తున్నారు. ఈ విధంగా తుఫాను సహాయం జిల్లాలో 3008 కుటుంబాలకు, కనీసం 1000 కుటుంబాలకు కూడా సహాయం అందలేదు. అలా కాకుండా మళ్ళీ చేనేత అధికారులు వాళ్ళు తాత్కాలికంగా ఇప్పుడు మగ్గాలు ఏర్పాటు చేశారని అసత్య వాక్యాలు పలుకుతున్నారు. దీనివల్ల చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీని ఎడల ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికులకు, చేనేత కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. అనేక మంది మహిళలు ఈరోజు వందలాదిగా వచ్చి ఈ చేనేత కార్మికులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తుఫాను సాయం అందక వాళ్ళు అప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఆ రోజు కూలీ కూడా వాళ్ళకి దక్కకుండా పోయినటువంటి సందర్భాల్లో బియ్యం కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఊరికే గోతులు తీసి పెట్టారని చెప్పి అంటున్నారు. 50 కేజీల బియ్యం కోసం గోతులు తీసుకొని వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ మహిళా పక్షపాతి మహిళా న్యాయం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ అనేక మంది మహిళలు వచ్చి ఈ ధర్నాలో పాల్గొని వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి దానికి మద్దతుగా మేము బీజేపీ నుంచి వచ్చి ఉన్నాము. జై హింద్. ఇన్ని రోజులు సాయం అందకపోతే ఇన్ని రోజులు ఎందుకు గమనం? పోరాటం చేస్తూనే ఉన్నారు, కలెక్టర్ గారికి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది.